హాయ్ ఫ్రెండ్స్. సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తను పూర్తిగా తొలగించడం ప్రపంచ దేశాలకు ఇప్పటికీ పెద్ద సవాల్గానే ఉంది. కానీ ఆ ప్లాస్టిక్ చెత్తనే రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? హవాయిలోని శాస్త్రవేత్తలు ఇప్పుడు అదే దిశగా విజయవంతమైన ప్రయోగాలు చేస్తున్నారు. చేపల వలలతో వేస్తున్న హైవే స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని హవాయ్ పసిఫిక్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ మెరైన్ డెబ్రీ రీసెర్చ్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ ఫలితాల్ని అమెరికన్ కెమికల్ సొసైటీ స్పింగ్ 2026 సమావేశంలో వెల్లడించారు. సముద్రంలో లభించే చేపల వలలు, గృహాల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే అవకాశాన్ని వారు పరిశీలించారు. హవాయిలో రీసైక్లింగ్ ఖర్చు చాలా ఎక్కువ. పైగా ప్రతి ఏడాది భారీ మొత్తంలో ప్లాస్టిక్ చెత్త, ముఖ్యంగా వదిలేసిన చేపల వలలు సముద్రంలోకి చేరుతున్నాయి. దీంతో ఈ ప్లాస్టిక్ ని కాల్చేయడం లేదా ల్యాండ్ ఫిల్స్ లో పడేయడం కాకుండా రోడ్ల నిర్మాణంలో వినియోగించవచ్చా అనే ఆలోచనతో ఈ పరిశోధన ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు 3 రకాల రోడ్లను నిర్మించారు. ఒకటి సాధారణ పాలిమర్ అసాల్ట్తో, రెండోది గృహాల నుంచి సేకరించిన రీసైకిల్ ప్లాస్టిక్తో, మూడోది సముద్రంలో లభించిన పాత చేపల వలల నుంచి తయారైన ప్లాస్టిక్తో నిర్మించారు. తర్వాత దాదాపు 11 నెలల పాటు వాటి పనితీరును పరిశీలించారు. ఈ రోడ్లపై పేరుకుపోయిన ధూళిని సేకరించి పరీక్షించగా రీసైకిల్ ప్లాస్టిక్తో నిర్మించిన రోడ్ల నుంచి సాధారణ రోడ్ల కంటే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్స్ విడుదల కాలేదని గుర్తించారు. అంటే ప్లాస్టిక్ అసాల్ట్లో బలంగా కలిసిపోవడం వల్ల అది విడిగా బయటకు రావడం చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. రోడ్ల నుంచి విడుదలైన ప్లాస్టిక్ కంటే వాహనాల టైర్లు అరిగిపోవడం వల్ల వచ్చే రబ్బరు కణాలే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అంటే రోడ్లలో వాడిన రీసైకిల్ ప్లాస్టిక్ కంటే టైర్లే పెద్ద కాలుష్యానికి కారణమవుతున్నాయని ఈ పరిశోధన సూచిస్తోంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ సాంకేతికత విజయవంతమైతే సముద్రంలో పేరుకుపోయే ప్లాస్టిక్ వ్యర్థాల్ని తగ్గించడమే కాకుండా ల్యాండ్ ఫిల్స్ పై భారం పడకుండా తగ్గుతుంది. అంతేకాదు కొత్త ప్లాస్టిక్ తయారీ అవసరం కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ సాంకేతికత పూర్తిగా అమల్లోకి రావాలంటే ఇంకా దీర్ఘకాలిక పరీక్షలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తూ అదే వ్యర్థాన్ని ఉపయోగకరమైన మౌలిక సదుపాయంగా మార్చే దిశగా ఇది కీలక ముందడుగు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.